ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोर्पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। हरि ओम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसंस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः क्षार्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పరవిద్య అపరవిద్య ఈ రెండు విద్యలు ఉన్నాయి. అపరవిద్య అంటే ఏమిటి? అవిద్యా క్షేత్రము. అవిద్య అనేటువంటి క్షేత్రంలోనే అవిద్యాయామంతరే వర్తమానాః అవిద్యా క్షేత్రంలోనే తిరుగుతుంటారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏమిటి? కర్మ, కర్మ ఫలాన్ని పొందడం, పొందిన తర్వాత అది సరిగా లేకపోతే మళ్ళీ కర్మ చేయడం,
పోనీ సరైనటువంటి ఫలాన్ని పొందినా కూడా ఇతరులను చూసి ఈర్ష్య ద్వేషపడి, లేదా ఇతరులకు లభించింది నాకు లభించాలి అని అనుకుని మళ్ళీ కర్మ చేయడం, ఈ కర్మ ఫలము తర్వాత అనుభవించడము, తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి కొన్ని దుఃఖాలు, దాన్ని మళ్ళీ ఉపశమింపజేసుకోవడానికి మళ్ళీ కర్మ, ఇలాగా లోకాంతర గతి, ఈ లోకానికి వెళ్దాం, ఆ లోకానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఈ పని చేద్దాం, ఈ అనుభవాన్ని పొందుదాం, ఈ సుఖాన్ని పొందుదాం అని ఇదే విధంగా ఈ అవిద్యా క్షేత్రంలోనే తిరుగుతూ ఉంటారు. ఇదంతా కూడా అపర విద్య. కేవలం ఆ జ్ఞాన క్షేత్రంలో అంటే ఏమిటి, ఈ కర్తృత్వ భావాన్ని త్యజించి బ్రహ్మ విద్య కోసం దాని పరావిద్య ప్రయత్నం చేయడం అనేటువంటిది పరావిద్య. ఈ రెండు విద్యలు కూడా మనం నిన్న చూసాం. ఇక ఈ ఉపక్రమ భాష్యం అనండి, సంబంధ భాష్యం అనండి, ఇందులో అసలు ఈ మోక్ష విద్య దేని ద్వారా లభిస్తుంది అంటే ఉపనిషత్ ద్వారా మోక్ష విద్య అనేటువంటిది తెలుసుకుంటాం. ఉపనిషత్తే మోక్ష విద్య. ఆ మోక్షాన్ని ఉపనిషత్ శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా మోక్షాన్ని పొందుతాం. మోక్షం అనేటువంటిది అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటి సుఖము, సంసార బంధనం నుంచి బయటపడడం. ఇది ప్రస్తావించిన తర్వాత ఈ బ్రహ్మ విద్య పరీక్ష లోకాన్ని మనం చూసుకున్నాం నేను. ఇక తర్వాత ముందుగా ఇంకా శంకరాచార్యులు ఏమంటారంటే, ఈ ఉపనిషత్తులో ప్రయోజనం చ అసత్కృత్ బ్రవీతి. ప్రయోజనం అంటే ఈ బ్రహ్మ విద్య సాధనం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? మామూలుగా ఈ లౌకిక ప్రపంచంలో, అవిద్యా క్షేత్రంలో, ఈ వ్యక్తమైనటువంటి ప్రపంచంలో, ఈ ప్రకృతికి అధీనమైనటువంటి లోకాలలో సాధన సాధ్యం అనేటువంటిది ఈ లోక ఫలాలు వేరు, దానికి సంబంధించిన సాధన వేరు. ఈ రెండిటి యందు వైరాగ్యం ఉండాలని నిన్న మనం అనుకున్నాం. వైరాగ్యం ఉన్నటువంటి వాడే మోక్ష విద్యకి అర్హుడు, అది మనం చూసుకున్నాం. కాబట్టి ఈ ప్రయోజనం ఏమిటి అంటే అమృతత్వాన్ని పొందడం, శాశ్వతంగా ఈ సంసారం అనేటువంటి దుఃఖం నుంచి బయటపడ్డాం. సంసారం అసలు ఎక్కడ మొదలైంది అంటే, నేను శరీరాన్ని, మనసుని, బుద్ధిని అని ఏదైతే నేను కాదో అది నేను అని అనుకోవడంతో ప్రారంభమైంది సంసారం. నేనుగా ఎవరో తెలిసే ఇబ్బంది లేదు. స్వప్నంలో చూడండి, నేను జాగృత పురుషుడని అని తెలియక స్వప్నంలో ఉన్నటువంటి ఆ స్వప్న పురుషంతో నేను తాదాత్మ్యం పొంది, ఆ నామము, ఆ రూపము, ఆ లోపల స్వప్న జగత్తుతో నేను తాదాత్మ్యం పొంది నానా అవస్థలకి గురవుతున్నాను. అంటే స్వప్నంలో నేను చేసేటువంటి అన్ని పనులు, సుఖం కోసం చేసేటువంటి పనులు, ఆయాస ప్రయాసాలు, సుఖ దుఃఖాలు ఏవైతే మనం అనుభవిస్తున్నామో స్వప్నంలో, దానికి అన్నిటికీ కారణం ఏమిటయ్యా అంటే స్వప్న శరీరమే. ఆ స్వప్న శరీరంతో స్వప్న పురుషుడిగా దాంతో తాదాత్మ్యం చెందడమే ఇది మొట్టమొదటిది తప్పు చేస్తున్నాం. అదేవిధంగా ఈ శరీరమే నేను అని దృఢపడినప్పుడు తద్వారా వచ్చేటువంటి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నేను శరీరం కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను రక్షించుకోవాలి, నేను శరీరం కాదు కాబట్టి నేను శరీరమే కాబట్టి మృత్యు అంటే నాకు నచ్చదు, శరీరం నా దూరం అయిపోతుంది కాబట్టి మృత్యువు నచ్చదు, నేను శరీరం కాబట్టి అన్ని కూడా మన సిద్ధాంతాలు, ప్రక్రియలు, మనం చేసేటువంటి ఆయాస ప్రయాసాలు అన్నీ కూడా దీని మీద ఆధారపడ్డాయి. ఇది దేహభావం మీద ఆధారపడ్డాయి. ఈ దేహభావం తొలగిపోయి ఈ దేహం లేకుండా, ఈ జాతకమనండి, ఈ దేహం అనేటువంటిది లేకుండా నేనుగా అస్తిత్వంగా నా అస్తిత్వాన్ని నేను గ్రహించినప్పుడు శుద్ధ చైతన్యంగా నేను ఉన్నాను అనేటువంటి దానికి నామము, రూపము, గుణము, విశేషము, క్రియ, సంబంధం ఇటువంటిది ఏమీ లేకుండా నేను ఉంటాను. నేనుగా అసలు లోపల ఎప్పుడైతే నేను శరీరము, మనసు, బుద్ధి నుంచి పూర్తిగా విడబడిపోయి బయటికి వచ్చి నా స్వరూపాన్ని నేను ఇది సుమా అని పూర్తిగా తెలుసుకుంటామో అప్పుడే అమృతత్వాన్ని పొందడం, అప్పుడే బ్రహ్మతత్వాన్ని పొందడం, అప్పుడే సంసారం నుంచి బయటపడడం అనేటువంటిది లభిస్తుంది. అది ఫలం.
ఈ ఫలితాన్ని అసకృత్ బ్రవీతి ప్రయోజనం. ఇటువంటి ప్రయోజనం అసకృత్ అంటే, సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే ఏమిటి? అనేక మార్లు. అనేక మార్లు ఈ ఉపనిషత్తు పదే పదే బాగా ఒక్క నుంచి చెప్పడం జరుగుతుంది. ఏమిటది? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తులో వస్తుంది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటే నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్, బికమ్ బ్రహ్మన్ అంటే ఏమిటి? ఈ బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు, ఆ బ్రహ్మం అంటే అమృతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు, వాడు కూడా అమృతత్వంతో సమానమై, అంటే అతను కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పి తెలుసుకుంటాడు. అంటే రెండు బ్రహ్మలు ఉన్నాయని కాదు, అక్కడ ఉన్నది ఒకటే బ్రహ్మం. ఆ బ్రహ్మం నే స్వరూపమే అని చెప్పి తెలుసుకుంటాడు. కాబట్టి నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్. నా స్వరూపమే బ్రహ్మ సుమా, బృహత్తమత్వాత్ సత్యచిత్ ఆనంద స్వరూపమే నాది. నేను నా సుఖం కోసం, ఆనందం కోసం ఏ వస్తువు మీద కానీ, ఈ ప్రపంచంలో కానీ, ప్రకృతి మీద కానీ ఆధారపడే పాడనవసరం లేదు. నేను వీటన్నిటికీ భిన్నంగా ఉన్నటువంటి వాడిని, స్వతంత్రుడిగా ఉన్నటువంటి వాడిని అనేటువంటి ఒక దృఢమైనటువంటి అనుభవం కలగాలి. అనుభవం లేనటువంటి విద్య, అటువంటి విద్య వల్ల ఏదో ఇప్పుడు మరణ భయం పోదు. చూసారా? ఎంత జ్ఞానం తెలుసుకున్నా, ఎన్ని వేదాంతం చదివినా మరణ భయం అంతవరకు పోదు. ఎందుకు పోదు అంటే నన్ను నేను తెలుసుకోలేదు కాబట్టి, అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి. కాబట్టి అసకృత్ ప్రయోజనం చ అసకృత్ బ్రవీతి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది పరామృతా పరిముచ్యంతి సర్వే. ఈ పర అమృతత్వాన్ని పొందినటువంటి వాళ్ళు తామే అమృత స్వరూపలము అనేటువంటి అనుభవాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు సంపూర్ణంగా సర్వే పరిముచ్యంతి, పరితః ముచ్యంతి అంటే అన్ని వైపుల నుంచి, అన్ని విధాలుగా, అన్ని కోణాల నుంచి వాళ్ళు పూర్తిగా మోక్షాన్ని పొందుతారు, ముక్తిని పొందుతారు. అన్ని వైపుల నుంచి ముక్తిని పొందుతారు. మీకు కొంచెం అది అర్థం చేసుకోవడానికి అన్ని వైపులా, అన్ని కోణాలు, పరితః పరిముచ్యంత, కొంచెం ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. లౌకిక ఉదాహరణ, దాని ద్వారా మీకు అర్థమవుతుంది. గురుదేవులు స్వామి చిన్మయానంద వారు మాటికి ఈ విషయాన్ని చెప్తూ ఉండేవారు. ఏమనేవారంటే, మనకున్నటువంటి శరీరము, మనసు, బుద్ధి, ఈ 3 ఉపకరణాలు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్. తద్వారా మన వ్యవహారాల్ని, కార్యకలాపాలని సాగిస్తున్నాం. అంతరంలో లోపల సూక్ష్మంగాను, బాహ్యంగా స్థూలంగా కూడా. ఈ 3 మనకు ఉన్నాయి, శరీరము, మనసు, బుద్ధి. ఈ శరీరము, మనసు, బుద్ధికి ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వాలి, వాటిని ఆనందంగా ఉంచాలి అనేటువంటి ధ్యాసలోనే జాగృతావస్థ అంతా కూడా అలాగే ప్రయాస చేస్తున్నాం. స్వప్నంలో కూడా స్వప్నం అనేది మన చేతుల్లో లేదు. జాగృతావస్థలో ఎలా ఉన్నామో అదే స్వప్నంగా తయారవుతున్నది. నిద్రావస్థ మనకి అలిసిపోయి పడుకుంటాము. కాబట్టి మనం ఈ జాగృత అవస్థలో ప్రయత్నం ఏమిటి? శరీరాన్ని, మనసుని, బుద్ధిని సుఖంగా, ఆనందంగా ఉంచడమే చేస్తున్నాం. అదే మన ప్రయాస. పొద్దున లేచినది ఒకటే ఎజెండా. ఏమిటది? ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని హాయిగా ఉంచుకోవాలి. ఇదే పని, ఇంకా వేరే పని పాటలేదు మనకి. మీరు ఆలోచించుకోండి. ఏం చేసినప్పటికీ కూడా శరీరం, మనసు, ఇంత ప్రయత్నం చేసి ఇంత చేస్తున్నావా? గురుదేవులు ఏమంటుండేవారంటే, గురుదేవులు అన్న వెంటనే చిన్మయానందుల వారని మీరు అర్థం చేసుకోవాలి. స్వామి చిన్మయానంద వారు ఏమంటారంటే, ఒరే నాయనా, ఈ 3 మ్యాక్సిమం, ఎక్కువగా అయితే చాలా కొన్ని సమయాల్లో 2, ఈ 3 మటుకు సుఖంగా కొంతకాలం ఉంచగలవేమో కానీ 3 ఎప్పుడూ ఆనందంగా ఉండవన్నారు. ఉదాహరణ ఆయన చెప్పేవారు. ఒరే నాయన సుబ్బారావు గారు ఎవరు లేరు కదా ఇక్కడ. సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందండి, చక్కగా తిరుగుతున్నాను, కాళ్ళు చేతులు. మీ వయసు అంతా 65 ఏళ్ళండి, నాకు ఏ రోగాలు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, ఆరోగ్యంగా ఉంది, హాయిగా ఉందండి. శరీరం బాగుందా? బ్రహ్మాండంగా ఉందండి. వెరీ గుడ్. ఇంట్లో పరిస్థితులన్నీ బాగున్నాయి, అదే నాకు మానసికంగా కొంచెం కుంగిపోతున్నానండి, మనసే సరిగ్గా లేదు. ఏమిటైంది? ఇగో
మా ఆవిడకి ఒంట్లో బాగోలేదు, మా పెద్ద అబ్బాయి పట్టించుకోవట్లేదు, మా అమ్మాయి ఏమో దూరంగా ఉన్నది, నేనే చూసుకోవాలి, కొంచెం మనసులో ఇబ్బందిగా ఉంది, చాలా బాధపడుతున్నాను, అర్థం చేసుకోవటం లేదు. మరి కొన్ని బుద్ధిలో ఆ బుద్ధి అనేటువంటిది కూడా నాకు నానా విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, రాకూడనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నిమిత్తాన్ని పశ్యామి అంటాడు కదా అర్జునుడు బుద్ధిలో. అలాగా ఎక్కడ చూసినా అపశకునాలే నాకు కనబడుతున్నాయి, అంతా కూడాను అన్ని చూసినా ఏం చూసినా బుద్ధి ఎప్పుడు కూడా కీడినే ఎంచుతున్నది. అది ఆ బుద్ధి కూడా సరిగ్గా లేదు. పోలేండి ఆరోగ్యం ఉందా, అదే ఆరోగ్యం ఉంది కాబట్టి కొంచెం తట్టుకోగలుగుతున్నానండి, లేకపోతే అది చేయలేను అన్నాడు. సరే బాగానే ఉంది. ఓ 3 నెలల తర్వాత కలిసాం సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఎలా ఉన్నారంటే, మనసు అయ్యో బాగుందండి, మా ఆవిడకి తగ్గిపోయిందండి, మా పెద్ద అబ్బాయి అర్థం చేసుకున్నాడు, వాడు కూడా సేవ చేసుకుంటున్నాడు, బుద్ధి కూడా హాయిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉందండి. మీ ఆరోగ్యం ఈ మధ్యనండి నడుము పట్టిందండి అంటాడు. ఈ మధ్యనంటే నడుము పట్టింది, వారం రోజుల నుంచి చంపేస్తున్నది, నడవలేకపోతున్నాను సరిగ్గాను, చాలా ఇబ్బందిగా ఉందండి, ఏదో కతి కష్టం మీద ఈడ్చుకుంటూ వస్తున్నాను, అసలు శరీరం బొత్తిగా బాగోలేదండి. అంటే అప్పుడు శరీరం బాగుంది, మనసు బాగోలేదు, ఇప్పుడు శరీరం బాగోలేదు, మనసు బాగుంది అంటాడు. చూసారా? అంటే ఈ మూడింటిని ఒక సుఖంగా పెట్టడానికి మనం చేసేటువంటి ప్రయాస అంతా ఎంత కాదు. మీరైనా నేనైనా ఏదో ఒకటి దుఃఖం. ఎందుకని మూడు కూడా మాటి మాటికి ఇవన్నీ కూడా ఈ ఒక స్థితిలో ఉండవు కాబట్టి అలాగా అవి చంచలంగా ఉంటాయి. మూడు కూడా వాటి స్వభావాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి, స్థిరంగా ఉండదు కాబట్టి. ఇక్కడ పరితహ ముచ్యంతే అంటే ఏమిటి? ఈ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బౌద్ధికంగా కానీ, వ్యవహారంలో కానీ ఎటువంటి కోణం నుంచి చూసినా కూడా ఎటువంటి విధమైనటువంటి దుఃఖము లేకుండా పూర్ణంగా ముక్తిని పొందడం అనేటువంటిది. పరితః ముచ్యంతి సర్వే. ఈ అమృతత్వాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ విధంగా ముక్తిని పొందుతారు. అది ఆనందమే, అసలు ఇంకా దుఃఖం ఉండదు, ఇంకా అది ఆనంద స్వరూపం. ఈ విధంగా చెప్పిన తర్వాత అంటే ఏమిటి? అసకృత్ బ్రవీతి ఉపనిషత్. అంటే ఉపనిషత్తు ఈ విషయాన్ని మాటి మాటికి ప్రస్తావిస్తున్నది, పదే పదే చెబుతున్నది. అంతకన్నా ఇంకేం కావాలి? మన ప్రయత్నం ఏమిటి అసలు? దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి కదా. జ్ఞానమాత్రే యద్యపి సర్వ ఆశ్రమిణాం అధికారః తథాపి సన్యాసనిష్ఠా ఏవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం న కర్మ సహిత ఇది భైక్షచర్యాం చరంతః సన్యాసయోగాత్ ఇది చ బ్రువన్ దర్శయతి. దర్శయతి అంటే ముందు చూపబడుతుంది, తెలియజేయబడుతుంది. ఏమిటది? జ్ఞానమాత్రే యద్యపి సర్వ ఆశ్రమాణం అధికార. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ జ్ఞానం సంపాదించడంలో, మనం ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది పొందడంలో ఎవరు అధికారులు అంటే అన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులే, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులే, వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులే, సన్యాసాశ్రమంలో ఎలాగైనా అధికారులే వాళ్ళు. అంటే ఈ జ్ఞాన సముపార్జన, జాగ్రత్తగా వినండి, జ్ఞాన సముపార్జనలో అందరూ అర్హులే, ఇందులో సంశయం ఏమీ లేదు. యద్యపి అంటే ఆల్దో, అయినప్పటికీ, అధికారం అందరికీ ఉన్నప్పటికీ, జ్ఞానం పొందడంలో అన్ని ఆశ్రమాల వారికి అధికారం ఉన్నప్పటికీ, యద్యపి తథాపి, కానీ సన్యాసనిష్ట ఏవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం. అంటే ఈ సన్యాస ఆశ్రమంతో కూడుకొని ఉన్నటువంటి, సన్యాస ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మ విద్యని అభ్యసించేటువంటి వాడికే మోక్షము అన్నారు. జాగ్రత్తగా వినండి. అదేమిటండి మరి? మహర్షిలో చాలా మంది వివాహం చేసుకున్నారు కదా, వాళ్ళు గృహస్థులే కదా. అలానే ముందే మీరు జంప్ అయిపోకూడదు కన్క్లూషన్స్ లోకి.
అసలు అర్థం ఏమిటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమిటంటే 2 ఉన్నాయి. ఒకటి సన్యాసము, రెండవది సన్యాస ఆశ్రమము. సన్యాస ఆశ్రమం అంటే వివాహం లేకుండా, దానికి కూడా ఎవరు అర్హులు అంటే వైరాగ్యం ఉన్నటువంటి వాడు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసం తీసుకోవచ్చు. గృహస్థాశ్రమం, వానప్రస్థం బైపాస్ చేసేయవచ్చు, వదిలేయవచ్చు. అది పెద్ద నెక్స్ట్ టైం లేదు, దానికి అవసరం లేదు. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసం తీసుకోవచ్చు, ఆశ్రమంలో గెలిపవచ్చు. నాకు వద్దయ్యా ఈ గృహస్థాశ్రమం, వనప్రస్థం నాకు వద్దు, నేను డైరెక్ట్గా సన్యాసం తీసుకుంటా అంటే అధికారివా అని గురువు చూస్తాడు. అధికారి సరే పద అయితే సన్యాసంలోకి పద అంటారు, వేచేస్తారు, అయిపోయారు. అది సన్యాస ఆశ్రమం. లేకపోతే కొంతమంది గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా మన యాజ్ఞవల్కుడు అడిగినట్టుగా మైత్రేయి ఆవిడని అడిగి, భార్యని అడిగి పర్మిషన్ తీసుకొని, కాత్యాయని మైత్రేయి ఇద్దరిని మైత్రేయికి చెప్పి ఆవిడ ప్రశ్నలు అడిగితే ఆవిడ జ్ఞానబోధ చేసి సన్యాసం తీసుకున్నాడు ఆయన. ఎవరు? యాజ్ఞవల్కుడు. అంటే భార్య అనుమతి ఉంటే వివాహం అయినటువంటి వాళ్ళకి సన్యాస ఆశ్రమం తీసుకున్నారు. అలాగే వనప్రస్థ ఆశ్రమంలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటూ వనప్రస్థ ఆశ్రమంలో సాధన చేసుకుంటూ, ఒకళ్ళు ఎవరైనా కాలం చేస్తే, భార్య కాలం చేసినప్పుడు లేదా భార్య అనుమతిస్తే అప్పుడు కూడా వీడు సన్యాసం తీసుకోవచ్చు, ఆశ్రమంలో ప్రవేశించవచ్చు. అంటే ప్రతి ఆశ్రమానికి వాటి నియమాలు ఉంటాయి, వాటి ధర్మాలు ఉన్నాయి. సరేనా? ఈ సన్యాస ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మ విద్య సాధన చేయడంలో చాలా ఉపయోగాలు, లాభాలు ఎక్కువ ఉన్నాయి అందులో. ఎందుకని అంటే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతీక, ఒక లింగం, ఒక సూచన, ఒక సింబల్, ఇండికేషన్ ఏమిటంటే అగ్ని కార్యం లేదు అంటారు. అగ్ని కార్యం అంటే అగ్ని దేన్ని సూచిస్తుంది? కర్మను సూచిస్తుంది. అగ్నికినో కర్మకాండకి సంబంధం ఉంది. అగ్ని లేనిదే యజ్ఞయాగాది కర్మలు జరగవు. కాబట్టి అగ్ని అన్న వెంటనే దేన్ని సూచిస్తుంది? దేనికి దానికి ముడిపెట్టారు? అగ్ని అంటే ప్రతీకగా కర్మకాండకి సూచన. కాబట్టి ఏం చేశాడు ఈయన? ఈ సన్యాస ఆశ్రమం కర్మకాండని త్యజించాడు, నెంబర్ 1. ఇంకా భార్య, బిడ్డలు, ఇలాంటి ఇల్లు, తర్వాత రోజువారీ ఉన్నటువంటి ఈ బాధ్యతలు ఏమీ లేవు అతనికి. కాబట్టి సన్యాస ఆశ్రమంలో ఉంటూ 24 గంటలు కూడా బ్రహ్మచింతనం కోసం ఉపయోగించవచ్చు. తర్వాత నాది అంటూ ఆయనకి ఏమీ లేదు కనుక గృహస్థ అంటే ఏమిటి? స్థహ అంటే ఏమిటి? ఆ ఇంటికి కట్టుబడిపోయి ఉన్నటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాల్సిందే, ఇంటికి కట్టుబడినటువంటి వాడు. ఈ సన్యాసి అనేటువంటి వాడు దేనికి అలాగ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు, కట్టుబడలేదు. కాబట్టి ఇలాంటి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి అందులో నిష్టని సంపాదించి బ్రహ్మ విద్యని అభ్యసించడం వల్ల మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇదొకటి, నెంబర్ 1. ఎందుకని అంటే ఈజ్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఆ అడ్వాంటేజ్ ఉంది, దానికి అడ్వాంటేజ్ లేదని ఎలా చెప్తాం మనం? దానికి ఏమన్నా అడ్వాంటేజ్ దానికి ఉంది, దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. సన్యాసాశ్రమంలో స్వీకరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆశ్రమంలో అన్ని బెనిఫిట్స్ కాదు, ఇందులో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. అంటే గృహస్థుడికి ఉన్న ఇబ్బందులు సన్యాసికి లేవు, సన్యాసికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు గృహస్థుడికి లేవు. సరే, కానీ వీడికి వైరాగ్యం ఎక్కువ కాబట్టి ఆ ఇబ్బందులుగా చూడకుండా సన్యాస ఆశ్రమం స్వీకరించిన తర్వాత ఎక్కువ కాలం తపస్సు, స్వాధ్యాయం ఇలాంటి వాటిల్లో చక్కగా సమయాన్ని వినియోగించడానికి అవకాశం అనేటువంటిది ఆ సన్యాసికి ఉంది. ఇది ఆశ్రమంలో ఉన్నటువంటిది. ఇప్పుడు వినండి, సన్యాసం అంటే ఏమిటి? సన్యాస ఆశ్రమం గురించి చెప్పాను. సన్యాసం అంటే ఏమిటి? మీరు గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థ సన్యాసిగా మారచ్చు. ఎలా మారాలి? సన్యాసి అంటే డెఫినేషన్ ఏంటో చూసుకోవాలి. సన్యాసం అంటే ఏమిటి అంటే యోన ద్వేష్టి జ్ఞేయస్స నిత్య సన్యాసి
యో నద్వేష్టి నకాంక్షతి. ఎవడైతే రాగము ద్వేషాలకు పూర్తిగా అతీతంగా ఉన్నాడో వాడే సన్యాసి. నా నిరగ్ని నచ అక్రియ అంటాడు కృష్ణుడు. కేవలం అగ్ని కార్యాన్ని త్యజించినటువంటి వాడు, ఏమి పని లేకుండా కూర్చున్నటువంటి వాడు కాదురా అబ్బాయి సన్యాసి అంటే. మరి సన్యాసి అంటే ఎవరు? ఎవడైతే ఈ రాగాన్ని ద్వేషాన్ని పూర్తిగా త్యజించి రాగద్వేషాలకి పూర్తిగా అతీతుడుగా ఉన్నాడో, ఎవడైతే రాగద్వేషాలని త్యాగం చేశాడో వాడే సన్యాసి. అంటే సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మ విద్య సాధన చేస్తూ ఆయనకున్న ఉపయోగాలు ఆయనకు ఉన్నాయి చూసుకుంటూ కూడా, కానీ సన్యాస ఆశ్రమంలో ఉంటూ కూడా పూర్తిగా మనసులో సన్యాసిగా అవ్వాలి. ఎలా సన్యాసి అంటే రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి, పూర్తిగా రాగద్వేషాలు అసలు లేకుండా ఉండాలి. అలా ఆ స్థితిని పొందినటువంటి వాడు నిజమైనటువంటి సన్యాసి. సన్యాస ఆశ్రమంలో ఉంటున్నా ఆయన ఆ సన్యాసి ఆశ్రమంలో ఉన్నటువంటి సాధకుడి యొక్క లక్ష్యం ఏముండాలి? ఈ రాగద్వేషాలు లేకుండా వ్యవహరించడం అనేటువంటిది, ఆ స్థితిని మనసులో పొందడం అనేటువంటిది ధ్యేయంగా పెట్టుకుని సాధన చేయాలి. ఎవడైతే పూర్తిగా రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళాడో వాడే నిజమైనటువంటి సన్యాసి. అదేవిధంగా గృహస్థుడు కూడా గృహస్థ ధర్మం చేస్తూ రాగద్వేషాలను పూర్తిగా త్యజించగలిగితే కష్టం. సన్యాసి ఆశ్రమంలో ఉన్నవాడికి రాగద్వేషాలు కల్పించేటువంటి అవకాశాలు తక్కువ. ఇప్పుడు నేను ఒక ఆశ్రమాన్ని ఎక్కువగా, ఒక ఆశ్రమం తక్కువ చూపించడం లేదు, జాగ్రత్తగా వినండి. కానీ రాగద్వేషాలకి గురయ్యేటువంటి అవకాశాలు కానీ పరిస్థితులు కానీ తక్కువగా ఉంటాయి. ఎవడికి? సన్యాస ఆశ్రమం తక్కువ ఉంటాయి లేవని చెప్పను, ఉంటాయి కానీ సంఖ్య తక్కువ. ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కూడా వేరే సన్యాసం చూసి వాడికి పెద్ద ఆశ్రమం ఉంది, నాకు లేదు, వాడికి పెద్ద కారు ఉంది, శిష్యులు ఉన్నారు, కాళ్ళు పట్టడానికి శిష్యులు ఉన్నారు, నాకు ఎవరు లేరు, వాడు ఆయన ఉండడానికి వంటవాడు, నాకు వంటవాడు భక్తుడిగా లేరు, ఆయనకేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, ఆశ్రమాలు కట్టుకుంటున్నాడు, నాకు ఏమీ లేదు, ఇలాగ పోల్చుకొని చూసి ఏడుస్తున్నటువంటి సన్యాసులు కూడా ఉన్నారు ఆశ్రమంలో ఉంటూ కూడా. కాబట్టి వాళ్ళ సంఖ్య ఏమిటి? ఒకళ్ళిద్దరు ముగ్గురు చూసుక. కానీ ఒక గృహస్థుడికి ఏమిటి? వాడి బాధ్యతలు ఎక్కువ, సమాజంలో ఎక్కువ మందితోటి ఏంటది సంపర్కంలో ఉంటాడు. కాబట్టి వాడికి ఆజ్యం పోసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. వాటికి చిర్రుబొరు రాగద్వేషాలు సృష్టించడానికి ఎన్నో ఉదయం నుంచి రాత్రి దాకా క్షణంలోనూ అలాగా తలెత్తుతూనే ఉంటాయి, వీడిని లాగుతూనే ఉంటాయి. మరి శ్రవణం చేసుకోవచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు, 10 మాటలు చెప్పచ్చు కూడా, అది వస్తుంది, తర్వాత విషయం వస్తుంది. ఏదో పూజ చేసుకోవచ్చు, అనుష్ఠానం చేసుకోవచ్చు, ఉపాసన చేసుకోవచ్చు. మరి అందులో ఆత్మజ్ఞానాన్ని పొందని వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? వాళ్ళు నిజమైన సన్యాసులు కాబట్టి. అంటే ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండి పూర్వజన్మ సుకృతం వల్ల నిజమైనటువంటి సన్యాసాన్ని ఎవరైతే పొందుతారో లోపల, వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేటువంటిది బాగా తేలిగ్గా కలుగుతుంది, ఆత్మానుభవం పొందుతారు. కానీ సాధారణంగా చూసుకుంటే ఇది చాలా కష్టము. ఆశ్రమం ఉన్నవాడికి అవకాశాలు ఎక్కువ. అది కాకుండా అండర్లైన్ ఏమిటి? సన్యాసం అనేటువంటిది కంపల్సరీ. మీరు గృహస్థ సన్యాసి అయినా, సన్యాస ఆశ్రమంలో ఉంటూ సన్యాసి కాకపోతే, అంటే అంతరంగంలో సన్యాసం లేకపోతే ఆ ఆత్మజ్ఞానం కలగదు. అంటే బ్యాలెన్స్ ఈక్వేషన్, బ్యాలెన్స్ ఏం చూడాలి ఇక్కడ? గృహస్థుడైనా సన్యాసి ఉండాలి, సన్యాసి అయినా ఆశ్రమంలో సన్యాసిగా ఉండాలి. సన్యాసి అంటే ఏమిటి? రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఒక కామన్ ఏదైతే ఉన్నదో దాని గురించి ప్రస్తావన చేస్తున్నారు. కాబట్టి ఇది అవకాశం సన్యాస ఆశ్రమంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి శంకరాచార్యులు వారు అందరినీ కూడా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించండి అని ప్రోత్సహించారు. పోనీ మన ఆర్ష సాంప్రదాయం ఏముంటుంది చూద్దాం. ఆర్ష సాంప్రదాయంలో మన ఋషులు ఏమంటారు?
అయ్యా బ్రహ్మచర్య ఆశ్రమం తీసుకున్నారు, విద్యాభ్యాసం జరిగింది, గృహస్థాశ్రమాన్ని చక్కగా పాటించారు, తర్వాత వనప్రస్థాన్ని మీరు పొందారు, తర్వాత అక్కడే ఉండిపోయి చచ్చిపోవద్దు, గృహస్థుడిగా ఉండొద్దు, గృహస్థాశ్రమం దాటిన తర్వాత వనప్రస్థుడిగా అవ్వండి, వనప్రస్థుల ఆశ్రమం నుంచి దాన్ని కూడా త్యాగం చేసి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించండి అనేటువంటి మన సాంప్రదాయం చెబుతున్నది. మనకు ధైర్యం లేక తీసుకో, అది వేరే విషయం. మంది గృహస్థులకి అమ్మో ఎలా వదిలేస్తామండి, ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది, ఇల్లు వాకిలి డబ్బు వ్యవహారం, పిల్లలు మనవలు ఇంతమంది సౌకర్యాలు ఏమీ అన్ని వదిలేసి ఒక్కడిని ఎలా ఉంటానంటే ఇది చాలా కష్టం అండి, మా మనవడ మొహం చూడకపోతే అంటే ఇలాగ మనం అంటే ఏంటి, నేను అనుకున్న ధర్మం నుంచి సరిగ్గా లేదు కాబట్టి ధర్మంగా మనం ఆచరిస్తే వైరాగ్యం రావాలి, కానీ మనం ధర్మబద్ధంగా ఎక్కడో చేయలేదు కాబట్టి మనం ఏంటి గృహస్థుడిగా ఉంటూ ఆ పై వచ్చేటువంటి వనప్రస్థ ఆశ్రమము తర్వాత అటుపైన వచ్చేటువంటి ఒక సన్యాసాస్త్రము స్వీకరించడానికి మనం భయపడుతున్నాం, జంకుతున్నాం, చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే రాగద్వేషాల్లో కూరుకుని ఉన్నాం కాబట్టి. మేము అందుకే పూర్వం రాజులు ఏం చేసేవారు, రాజ్యాన్ని అప్పచెప్పేసి రాజయోగులుగా అయిపోయారు, మహాయోగులు అయిపోయారు. లోపలికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఏకాంతంగా కూర్చుని తపస్సు చేసుకుని సాధన చాలు, చేయాల్సిన బాధ్యతలు చేసాం, అయిపోయింది చాలు. కొడుకులకు అన్ని అప్పచెప్పేసాం, కూతుళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసాం, అయిపోయింది. కాబట్టి సన్యాస ఆశ్రమంతో కూడా, ఆశ్రమంలో అంటే మీకు అడ్వాంటేజ్ చెప్పాను మీకు అన్ని, మళ్ళీ మాట నేను రిపీట్ చేయక్కర్లేదు. సన్యాస ఆశ్రమంతో కూడుకున్నటువంటి సన్యాస నిష్ట సన్యాస నిష్టలో ఉన్నటువంటి దానితో కూడినటువంటి బ్రహ్మ విద్యా సాధనం అనేటువంటిదే మోక్షానికి హేతువు. నా కర్మ సహిత ఇది, కర్మ చేస్తూ కూడా మేము ఏదో సాధన చేసుకుంటాము అంటే కుదరదు. ఎందుకంటే ఇది రెండు ఇమడవు. కర్మ అంటే ఏమిటి, అగ్నిహోత్రాన్ని వదలలేను, తర్వాత నా ఈ కర్మను వదలలేను, ఆ కర్మను వదలలేను, ఫలాపేక్ష చాలా ఉంది, ఫలితాలు పొందాలి, నానా రభస, నానా గందరగోళం, ఈ కర్మకాండలో చిక్కుకుపోయాను. ఇదే కదా మరి మండన మిషన్ బయట లాగాడు శంకరాచార్యులు వారు, మహానుభావుడు సురేశ్వరాచార్యులుగా ఏరైనా, సురేశ్వరాచార్యులుగాను ఎన్నో వ్యాఖ్యానాలు భాష్యాలు రాశారు మహానుభావుడు, వార్తికలు రాశారు ఆయన. అదే కదా ఆర్గ్యుమెంట్. యావజ్జీవం కర్మ చేయాలి అని వేదం చెప్తుంది కదా, అంటే అది ఎవరికి రా నాయన ఆయన వాదించాడు. ఎవరికి, ఇది అందరికీ కాదు కదా, అలా చేయాలని అవసరం కూడా లేదు. జ్ఞానాన్ని పొందిన తర్వాత దీన్ని త్యాగం చేయాలి. కాబట్టి కర్మతో కూడినటువంటి బ్రహ్మ విద్యా సాధన అనేటువంటిది మనకి ఈ మోక్షాన్ని ఇవ్వదు. జ్ఞానం సంపాదించుకోవచ్చు, పాండిత్యం సంపాదించవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వచ్చు. అలాగా సన్యాసులు ఆశ్రమంలో స్వీకరించి గృహస్థుడిగా జీవిస్తున్నాడు. గృహస్థుడు అంటే ఏమిటి, ఏదో ఒక ప్రాపర్టీ పెట్టుకోవడం, దీనికి పొద్దు నుంచి లేచిన దగ్గర నుంచి దాంతో మోహము, దాని యందు విపరీతమైన ప్రీతి, ఏది ఆశ్రమం యందు, ఆశ్రమ వ్యవహారాల యందు. ఇంకా నేను చాలా మంది నేను కలుస్తుంటాను పాపం, అంటే నేను నిందించను, వాళ్ళ స్థితిలో నేను అడిగాను చాలా మందిని, ఎందుకంటే మీకు ఈ శ్రమ, ఇప్పుడు ఎక్కడో మీకు ఏదో ల్యాండ్ ఏదో ఉందన్నారు కదా, అక్కడే హాయిగా ఉండొచ్చు కదా, మీరు ఏదో ఓ గుడిసేసి కూర్చోండి, సాధన చేసుకోండి అంటే, కాదండి నేను ఆశ్రమం కట్టాలి, నాకు నా సమాధి కూడా కట్టుకోవడం, ఏమిటో మోహం కాకపోతే నా సమాధి కట్టుకోవడానికి ఒక స్థలం చూసుకుంటున్నాను. పిచ్చా వెర్రా, ఇంతకన్నా మోహం ఏమైనా ఉందా? అదొక మాయ. నేను నిందిస్తున్నాను అనకద్దు, ఎవరు నిందించటం లేదు. మనందరం కూడా ఈ సంసారం పడి చిక్కుకున్నాం. మొన్ననే కలిసాను ఒక ఆయన్ని, ఈ మధ్యనే ఒక ఊర్లో, ఎవరో ఒక ఆయన కొత్తగా, పెద్ద వయసు కూడా ఏం కాదు, ఆయన తెలుగు ఆయనేట, కానీ తెలుగు రాదు, ఎన్ని ఏళ్ళ నుంచి ఉత్తర హిందుస్థాన్లో ఉండిపోయేట, నా ఒక్క మొక్క తెలుగు రాదండి, నాకు మాకు చిన్న భూమి ఉందండి, ఎక్కడో కర్నూలు దగ్గర ఎక్కడో ఉందండి అన్నాడు. హిందీలో మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడు నాకు రాదండి, అసలు రాదన్నాడు. నేను తెలుగు ట్రై చేశాను, నాకు అవ్వదండి అన్నాడు హిందీలో. ఆ చిన్న ల్యాండ్ ఉంది, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, దుబాయ్ వెళ్తాను, డబ్బు సంపాదిస్తున్నాను, ఎందుకు రానంటే పెద్ద ఆశ్రమం కట్టాలి, నా సమాధి కోసం నేను అక్కడ చూసుకోవాలి, ఇది ఏమిటి ప్రయాసం అడిగాను నేను. ఏదో ఉండడానికి ఏదో కలియం కాబట్టి ఏదో గుడిసో ఏదో గదో ఏదో కట్టుకో, హాయిగా ప్రశాంతంగా ఉండి సాధన చేసుకో, ఏదో కొంచెం భోజనం కావాలి, శరీర యాత్ర చేయాలి కాబట్టి
ఒప్పుకుంటాను. కానీ అదే మోహంలో పడితే ఎలాగా? నేను అదే అంటాను, మా చిన్మయానంద వారు, మా గురుదేవుల చుట్టూ ఇదంతా కూడా వైభవం అంతా కూడా అప్రయత్నంగా అలా ఐశ్వర్యం వచ్చింది. కానీ ఆ ఈశ్వర కృప వల్ల ఆయన ప్రత్యేకించి మోహంతో ఏం చేయలేదు. ఆయన చుట్టూ అలాగ తాండవించింది. అందరూ కూడా రావడం, ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల అన్ని కూడా వ్యాపించబడ్డాయి. అందుచేత సన్యాస నిష్ఠతో కూడినటువంటి బ్రహ్మ విద్య సాధనే మోక్షానికి హేతువు. సన్యాసం అంటే ఆశ్రమము అవసరం. అందరూ ఆశ్రమం తీసుకోవాలి లేదని చెప్తున్నది. ఆశ్రమం అవసరం, అవకాశాలు ఎక్కువ అందులో. దేనికి అవకాశం? రాగద్వేషాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాగద్వేషాలను గురి చేసేటువంటి పరిస్థితులు తక్కువగా, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, తక్కువగా ఉంటాయి. కానీ సన్యాసం అనేది అందరికీ ఉండాలి. గృహస్థుడిగా ఉన్న సన్యాసం అవ్వాలి లోపల. యో న ద్వేష్టి న కాంక్షతి జ్ఞేయస్స నిత్య సన్యాసి. ఇక్కడ ఇది నా కర్మ సహిత ఇది భైక్షచర్యం చరంత. అందుకనే ఈ ఉపనిషత్తు ఏముంటుంది? భిక్షాటనం చేస్తున్నటువంటి వారే చేస్తూ ఉంటూ భిక్షాటనం చేసుకుంటూ అంటే అగ్నికార్యం వదిలేశాడు, వండుకోవడం అనేటువంటిది వదిలేశాడు. ఏది పెడితే అది చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉండడం అనేటువంటిది సన్యాసి లక్షణం. ఇది భిక్షు లక్షణం, సన్యాసి లక్షణం. సన్యాస యోగాత్ న క్రమణాన ప్రజయా న ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని వస్తుంది మంత్రం. కాబట్టి సన్యాస యోగం వలన ఈ ఆత్మ విచారం, ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇందులో ఏ మొహమాటం లేదండి. పూర్తి వైరాగ్యము, రాగద్వేషాలు పూర్తిగా తొలగినప్పుడే మనకి ఆత్మజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. అప్పటి వరకు కలగదు. ఏదేమండి 99.9% చాలా ప్యూర్గా ఉన్నానండి, 0.1% అంటే అది కూడా పోగొట్టుకుని రానాయన, అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది అంటాడు ఈశ్వరుడు. నాకు చిన్న రాగము ద్వేషం ఉండిపోయిందండి, ఆ ద్వేషం ఉందండి, ఒక వస్తువు పట్ల కానీ, విషయం పట్ల కానీ, ఏదో ఒక ప్రాంతం పట్ల కానీ ఒక 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 విధమైన ద్వేషం మిగిలిందండి, ఏం చేయాలి? ఏమంటాడు ఈశ్వరుడు? ఆ ద్వేషాన్ని పోగొట్టుకోవడానికి కావలసినటువంటి వాతావరణము, పరిస్థితుల్ని కల్పిస్తూ నీకు మరో జన్మ ప్రసాదిస్తాను. ఆ జన్మలో జాగ్రత్తగా తిక్క వేషాలు వేయకుండా దేనికోసం జన్మ తీసుకున్నావో దాని ఎందే ఫోకస్ చేసి దేని ఎందు ద్వేషం ఉందో ఆ ద్వేషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించే. ఈ ప్రయత్నంలో ఇంకా నువ్వు కొత్త వాసనలు కలిగించుకున్నావంటే మళ్ళీ తప్ప సంసారం అంటాడు. కానీ మీరు చేయగలరా అంటే నేను అవకాశాలు కల్పిస్తాను, కానీ నమే ద్వేషోస్తి నా ప్రియ. నాకు ఎవరి యందు ద్వేషం లేదు, అత్యంత ప్రియం లేదు, అందరికీ నేను సహాయం చేస్తాను. అంటే అందుకనే కత్తి మీద సాము అంటాం. లేదా దీన్ని ఏమంటారు? క్షురస్య దారా నిశిత దురత్యయ, రేజర్ ఎడ్జ్డ్ పాత్. ఇది చాలా శ్రూడ్గా ఉండాలి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది. ఇక్కడ చెప్తున్నారు, ఇది చ బ్రువన్ దర్శయతి. ఇలా చెబుతూ, వాక్యాల్లో చెబుతూ ముందు మనకి ఇవన్నీ కూడా ఈ ఉపనిషత్తు చూపిస్తుంది. అంటే సన్యాసం వల్లనే ఇవన్నీ ఆ మోక్ష విద్య ఫలీభూతం అవుతుంది అని చెప్పారు. మరో విషయం, ఇంకో విషయం ఏమిటి? ఇంకో కారణం ఉంది. ఏది? ఈ కర్మ సహిత ఇది. కర్మతో కూడినటువంటి బ్రహ్మ విద్య అభ్యాసం ఫలించదు, జ్ఞానాన్ని నీకు మోక్షాన్ని ఇవ్వదు. పాండిత్యం సంపాదించుకోవచ్చు. దీనికని మరో కారణం ఏమిటండి? కర్మకేను జ్ఞానానికి ఎందుకు రెండు ఇముడి ఉండవు? ఒకటే వరలో రెండు కత్తులు ఉండవు అని అంటాం కదా. ఇది చాలా కష్టం రెండు ఉండడం కూడా. ఎలాగా అంటే విద్యా కర్మ విరోధాచ. పెద్ద విరోధం విద్యకి కర్మకి, చాలా పెద్ద విరోధం. విద్య అంటే జ్ఞానం. ఇక్కడ ఈ జ్ఞానానికి కర్మకి చాలా పెద్ద విరోధం. చాలా అర్థం చేసుకోవాలి పూర్తిగా. ఎన్నో రకాల తమః ప్రకాశయోరివ. ఎలాగైతే చీకటి వెలుగు, ఎలాగైతే చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదో,
అలాగే కర్మ ఉన్న చోట జ్ఞానం కలగదు, జ్ఞానం ఉన్న చోట కర్మకు అవకాశమే లేదు. ఎందుకని ఇప్పుడు చాలా అసలు ఈ కర్మకి ఎవడు చేస్తాడు? కర్తృత్వ భావం ఉన్నటువంటి వాడు చేస్తాడు. నేను కర్తని, నేను భోక్తని అని దృఢంగా నమ్మినటువంటి వాడు, నేను జీవుణ్ణి అని తన పరిమితత్వాన్ని అనుభవిస్తూ, పరిమితత్వమే నిజం అనుకుంటూ, నేను ఒక సెపరేట్ ఎంటిటీ, ఒక విశిష్టమైనటువంటి జీవుణ్ణి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేను ఈ కర్మ చేస్తున్నాను, నేను కర్తృత్వ భావం ఉన్న కర్తని, నేను భోక్తని అని ఎవరు కలుగుతాయి? అహంకారం ఉన్నటువంటి వాడు, అహం అహం ఉన్నటువంటి వాడు కలుగుతాయి. కాబట్టి ఇలాంటి ఉన్నటువంటి వాడు ఈ కర్మకరుడు. మరి జ్ఞానం ఎవరికి తీస్తుంది? అహం న కర్త న భోక్త, నేను కర్తని కాదు, భోక్తని కాదు అని అనుకున్నటువంటి వాడు జ్ఞాని. ఈ రెండు ఎలా సంభవిస్తాయి? కర్మ చేయడానికి అహంకారము, కర్తృత్వం, భోక్తృత్వం కావాలి. జ్ఞానానికి కర్తృత్వం, భోక్తృత్వం త్యజించాలి. ఈ రెండు ఎలా కలుస్తాయి? అసలు అవకాశమే లేదు. ఏ కర్మ? ఫలాపేక్షతో కూడుకుని ఉన్నటువంటి కర్మ. ఈ కర్మలు చేయడం కష్టం. ఒక వరలో కుదరదు. దీనికి అహంకారం ఉండాలి, దీనికి అహంకారం ఉండకూడదు. జ్ఞానానికి అహంకారం ఉండకూడదు, కర్మకి అహంకారం ఉండాలి. ఆ కర్మకి సంకల్పం లేదే కర్మే కాదు. నాకెవడు సంకల్పం చేయాలి, మమ ఉపాత్త సమస్త దురిత ద్వారా శ్రీ పరమేశ్వరం అస్మిన్ సోమూర్తి, ఏదో మొత్తానికి అన్ని వారి నక్షత్రాలను చదువుకుని నానా గందరగోళం చేసి ఇవన్నీ కావాలి, ఇవన్నీ అర్థం ఇదే అహం ఓహో చెప్పి ఇలా మొత్తానికి ఏదో చెప్పుకొని గోత్రోద్భవస్య అని చెప్పుకొని సంకల్పం చేసుకుని ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ ఫలితం కోసం చేస్తున్నాను మహాప్రభవం అని చెప్పి నీళ్ళు వదిలి కర్మ చేయాలి. అంటే అక్కడ కర్తని భోక్త చాలా దృఢంగా పటిష్టపడుతుంది. అది పటిష్టం చేసుకుంటున్నాం. దేన్ని? కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని పటిష్టం చేసుకుంటున్నాం. అందుకే కర్మకాండలు చూడండి, కర్మరుధ్యతాం అంటారు ఇవే పండితులు. అంటే కర్మ బాగా పెరగాలి. ఎందుకని వాడికి అలాంటి కావాలి కాబట్టి. వాడికి సరే మంచి కర్మ చేయాలనుకుంటున్నా, సరే చేసుకో, మంచి కర్మ బాగా పెరగాలి. జిజీవిషే శతం సమాహ అంటారు కదా, కుర్వన్నేవ కర్మ అని. అలాంటి జీవుడికి కర్తృత్వం, అసలు కర్తృత్వం, భోక్తృత్వం లేకుండా ఉంటేనే జ్ఞానం వస్తుంది అనేటువంటి స్థితికి ఈ రెండు ఏకకాలంలో ఒకే వ్యక్తిలో సంభవం కాదు. కాబట్టి విద్యకి కర్మకి విరోధం వల్ల ఈ బ్రహ్మజ్ఞానానికి కర్మ కూడా కలిపి చేస్తాను అంటే ఇంపాసిబుల్. తమాషాగా ఉంటుంది కదా. పొద్దున్న లేచి ధ్యానంలో నేను అహం భోక్తని కాదు, కర్తని కాదు అంటాడు. జ్ఞానం అయిన తర్వాత సంకల్పం చేసి నేను కర్మని అంటాడు. అది ఏది నిజం? నేను కర్తని అంటాడు. రెండు కుదరవు ఏకకాలంలో అసలు కుదరవు. నహి బ్రహ్మాత్మైకత్వ దర్శనేన సహ కర్మ స్వప్నే అపి సంపాదయితుం శక్యం. ఇది బ్రహ్మ ఆత్మ ఏకత్వ దర్శనేన. సరే, ఈ బ్రహ్మ విద్యకు అంటే మన బ్రహ్మాత్మ ఏకత్వ దర్శనం ఏదైతే బ్రహ్మకి ఆత్మకి ఏకత్వ దర్శనం అనేటువంటి విద్య, ఏది? జ్ఞానం. అలాంటి విద్య కర్మతో కలిపి చూడడం అనేటువంటిది స్వప్నే అపి, స్వప్నంలో కూడా ఇది సాధించడం అనేటువంటిది శక్యం కాదు. ఏది? రెండు కూడా కలపడం అనేటువంటి. అసలు ఎప్పుడైతే నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటానో, ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి తత్వాన్ని నేను తెలుసుకుంటానో, అసలు నేను కర్మకు సంబంధమే లేదు అసలు. ఎందుకంటే అహంకారమే లేదు అక్కడ. కర్తే ఉండడు. ఇక కర్మ ఎక్కడ ఉంటుంది? కర్త ఉంటేనే పరిమితత్వం. నేను కర్తని అంటే వాడు లిమిటెడ్ ఇండివిజువల్. ఈ కర్తృత్వమే పూర్తిగా పోయడం వల్ల భోక్తృత్వం అసలే ఉండదు. ఇంకా కర్తృత్వ భావం ఉంచుకుని భోక్తృత్వ భావాన్ని త్యజించడం అనేటువంటి దాన్ని యోగం అన్నారు. నేను కర్తగా ఉంటాను, అక్కడ భోక్తృత్వాన్ని, ఆ భోగ బుద్ధిని త్యజిస్తున్నాను, ఫలాలను త్యజిస్తున్నాను, అది కర్మయోగమైంది.
నేను ఈ కర్తృత్వాన్ని కూడా త్యాగం చేస్తున్నాను అంటే సన్యాసం అయింది. కాబట్టి ఈ రెండు విరోధం. కాబట్టి బ్రహ్మాత్మ ఏకత్వ దర్శనేన సహ కర్మ స్వప్నే అపి సంపాదయుతం శక్యం. సంపాదయుతం నా శక్యం, అక్కడ నా ముందు వచ్చింది. నహి బ్రహ్మాత్మ ఏకత్వ దర్శనం సహ స్వప్నే అపి సంపాదితం శక్యం. అది ఈ స్వప్నంలో కూడా కుదరదురా నాయన. కాబట్టి సన్యాసనిష్ట ఏవ అంటే సన్యాసంలో నిష్టను సంపాదించినటువంటి వాడే. నిష్ట అంటే ఏమిటి? ఇంకెవరు అందులో కూటవత్ తిష్టతి. అందులో ఇంకా ఆ నిష్టలో కూర్చున్నటువంటి వాడిని మనం కదపలేము, ఇంకా మనం బయటకు తీసుకురాలేము. అంత నిష్టగా ఉన్నటువంటి వాళ్ళు రమణ మహర్షులు కానీ, తపోవన్ మహారాజ్, మా పూజ్య గురుదేవుల యొక్క గురుదేవులు తపోవన్ మహారాజ్ చూస్తేనే అసలు ఆయన వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ రినౌన్సియేషన్ అండ్ సన్యాస. ఆయన చూస్తేనే వైరాగ్యం, పరమ విరాగి, మహాజ్ఞాని, ఆత్మజ్ఞాన స్వరూపం, గురుదేవులకే గురువు గారు ఆయన. అంటే ఆ నిష్ట ఉన్నటువంటి వాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇది మొహమాటం ఏం లేదండి. నేను ముందే చెప్పాను కదా, మన శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఒక ఆశ్రమం నుంచి మరో ఆశ్రమం, ఆశ్రమంలో ఇక్కడ ఇరుక్కుపోవద్దు, అక్కడే మరణించవద్దు, ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు. మనకు ధైర్యం లేదు, మనకి ధైర్యం లేక బాధపడుతున్నాం. కొన్ని వనప్రస్థం కావండి. వనప్రస్థులు అంటే ఏమిటి? వనాలు ఎక్కడ? వనాలు అంటే దూరంగా ఉండండి, ఇంటికి దూరంగా ఉండండి. ఆ బోర్డు పెట్టుకోండి బయట. ఏమిటది? అవైలబుల్ ఫర్ ఓన్లీ కన్సల్టేషన్. మా దగ్గర నుంచి మీ విషయాల్లో జోక్యం, ఎటువంటి విధమైనటువంటి జోక్యం ఉండదు. మొబైల్ ఫోన్ కాల్ ఉండదు, వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉండదు. మీకేమైనా అవసరమైతే మమ్మల్ని అడగండి, మేము సజెషన్ ఇస్తాం. కానీ ఇందులో మొహమాటము, ఆతృత అనేటువంటిది మేము పెట్టుకోం. అలా ఉండగలరా? అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ మనకు కనబడతారు సమాజంలో. లేరని చెప్పను, ఉన్నారు. కానీ చాలా ఏదిగో లక్షకొకడో కోటికొకడో దొరుకుతాడు. విద్యాయాః కాల విశేష అభావాత్ అనియత నిమిత్తత్వాత్ కాల సంకోచ అనుపపత్తి. ఇంకొకటి, ఈ విద్యకి కాల విశేష అభావాత్. మరి బ్రహ్మ విద్యను సాధించాలి అంటే చూడండి, కర్మను సాధించాలి అంటే అబ్బో దానికి ముహూర్తం ఉండాలి, దానికి కాలం ఉండాలి, విధి నిషేధాలు చాలా ఉన్నాయి, ఎప్పుడే చేయాలి, ఈ విధానం ఇది, ఇలా చేయాలి, ఈ మంత్రం చేయాలి, ఈ అనుష్ఠానం చేయాలి, ఇది ప్రక్రియ సరిగ్గా ఉండాలి, ఎంతమంది భక్తులు ఉండాలి, ఎంతమంది చేయాలి, అన్ని ఇంతమంది సామగ్రి ఉండాలి, నానా చాలా నియమాలు, నిష్టలు, కొన్ని కాలము, ముహూర్తాలు, ఎప్పుడు ఆరంభించాలి, ఎప్పుడు అంతం చేయాలి, ఎంతో నియమ నిష్టలు చాలా వాటితో కూడుకుని ఉన్నటువంటిది ఈ కర్మకాండ. చాలా నియమాలు ఉన్నాయి. బ్రహ్మ విద్యాభ్యాసానికి అసలు ఈ కాలంతో సంబంధమే లేదు. అది ఈ కాల నిమిత్తంతో ఎటువంటి సంబంధం లేనటువంటి బ్రహ్మ విద్యాభ్యాసం. విద్యాయాః కాల విశేష అభావ. కాబట్టి అనియత నిమిత్తత్వాత్ కాల సంకోచ అనుపపత్తి. అనియత నిమిత్తత్వాత్, చూడండి ఇందులో అనియత నిమిత్తత్వాత్ అంటే ఏమిటంటే దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కాజ్ యాజ్ వెల్. బ్రహ్మ విద్య ఇప్పుడు చూడండి, కర్మకి ఏదో ఒక కారణం ఉంటుంది, అంటే కారణము కార్యం, తద్వారా ఫలం. ఈ ఫలం వచ్చిందంటే దీని కారణం ఏమిటి? ఏదో కర్మ చేశాడు. ఆ కర్మ ఎందుకు జరిగింది? సంకల్పం చేశాడు. అంటే కాబట్టి సంకల్పం మూలము, కోరిక, తద్వారా కర్మ, తద్వారా ఫలం. ఈ విధంగా మనం ఓ సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు.
కానీ బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ అనుభూతి, బ్రహ్మ జ్ఞానము, మోక్షం అనేటువంటిది ఏ కారణానికి కార్యం లేదా ఈ కర్మకి ఫలం అని చెప్పలేం. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం అనేటువంటిది అబ్సెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కాజ్ యాజ్ వెల్, అనియత నిమిత్తత్వ. అంటే ఒక కారణం వల్ల బ్రహ్మజ్ఞానం కలిగింది అని చెప్పలేం. దేనికని? దానికి అసలు కారణం లేదు కదా. కారణం వల్ల కలిగింది అనుకోండి, ఎప్పుడైతే ఆ కారణం తొలగిపోతుందో బ్రహ్మజ్ఞానం కూడా పోతుంది. మామిడి పండు తిన్నాం, ఆనందం వచ్చింది. ఈ ఆనందం దేనివల్ల వచ్చిందండి? ఆనందంగా ఉన్నావు. ఏమిరా ఇంత ఆనందంగా ఉన్నావు? ఇవాళ బంగినపల్లి మామిడి పండు, లేకపోతే దాని ఏమిటది, నూజివీడు రసాలు తిన్నానండి, చాలా బాగున్నాయి. అంత బాగున్నాయో అసలు, ఏ మందులు లేకుండా, మందులు చల్లకుండా పంట పండించి వచ్చింది, చాలా బాగుంది, చాలా పెద్ద పండు, ఏదో తృప్తిగా ఉంది. ఈ సంవత్సరం అసలు మామిడి పండు ఇంకా తినకపోయినా పర్వాలేదు, అంత తృప్తిగా ఉంది, అంత ఆనందంగా ఉంది అంటాడు. ఓ వెరీ గుడ్. ఎప్పుడైంది? ఎంతసేపు తిని అంటే అరగంట అయింది. వెరీ గుడ్. అంటే ఈ ఆనందానికి కారణం ఏంటంటే నూజివీడు మామిడి పండు తిన్నాడు. బాగుంది. ఈ నూజివీడు మామిడి పండు ప్రభావం ఎంతసేపు ఉంటుంది లోపల? అంటే ఈ ఎఫెక్ట్ కారణం పోయిన తర్వాత అది స్మృతిగా మిగులుతుంది. నిన్న నూజివీడు మామిడి పండు తిన్నాను, నిన్న ఆనందంగా ఉన్నాను అంటే ఇవాళ దుఃఖంగా ఉన్నాను, మళ్ళీ కావాలి అంటే ఆ కారణం పోతే ఆ కార్యం అంటే ఆ ఫలం కూడా పోయినట్టే. ఈ బ్రహ్మజ్ఞానానికి ప్రత్యేకమైనటువంటి ఈ కారణం మీద ఆధారపడి లేదు. మరి కారణం కావాలి దేనికి అంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి కారణం అనేటువంటిది ఏదో మనకు కావాలి. కానీ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి మటుకు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏ కర్మకి కానీ ఏదో కారణంతో కూడుకుని ఉన్నటువంటి ఫలం కాదు. దానికి కాల పరిమితం లేదు, ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు. సుస్పష్టంగా చెప్తున్నారు. ఇది బ్రహ్మ విద్యకు ఉన్నటువంటి, అందుకనే వాళ్ళు ఏమంటే రాత్రినే మెడిటేషన్ చేసుకో, ఇది ఈ దిక్కునే చేసుకోవాలా, ఆ దిక్కునే చేసుకోవాలా, బ్రహ్మ సర్వవ్యాపి, ఎక్కడైనా చేసుకోండి. అయ్యో ఉదయం లేచారండి 3 స్నానం చేయకుండా ధ్యానం చేయొచ్చారు, శుభ్రంగా చేసుకోవచ్చు, ఎవడొద్దన్నారు? మరి అదే పూజ చేసుకోవాలి అనుష్ఠానం అంటే అమ్మ కుదరదు, మళ్ళీ వాడికి నియమాలు వేరు. ఎంత ఫ్రీడమ్ చూడండి ఈ సన్యాసులకి. నిజమైన నిజమైన సన్యాసం పొందినటువంటి వాళ్ళు నిత్యం ఫ్రీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చుంటారు, ఎక్కడైనా స్నానం చేసుకుంటారు, వాళ్ళకి ఏం సంబంధమే లేదు. ఈ నియమాలు, నిష్టలు, సమయాలు ఏమీ ఉండవు. చాలా గొప్ప యోగండి మహానుభావుడు. ఆయన కొంతమందికి తెలుసు, వింటున్న వాళ్ళలో కొంతమందికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. ఆయన పూజ్య గురుదేవులు చిన్మయానందుల వారితోటి ఉన్నారు, శివానందుల వారి శిష్యులు. ఆయనే దీక్ష ఇచ్చారు. గురుదేవులు శివానంద ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, జర్నలిస్ట్గా, పత్రకారుడిగా వెళ్ళినప్పుడు శివానంద వారు ఆయన చెప్పారట, ఆ సన్యాసి రూమ్ లో ఉండు అని. ఆయన అప్పటికే సన్యాసి, కానీ గురుదేవ్ కన్నా కొంచెం 7 ఏళ్ళు చిన్నవాడు. 5-6 ఏళ్ళు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు చిన్నవాడు, కానీ సన్యాసి అప్పటికే. ఆయన చాలా గొప్ప సన్యాసి, మహానుభావుడు, సిద్ధపురుషుడు. ఆయనకి నేను కలవడానికి ఒకరోజు, ఆయనకి ఏదో శరీరంగా ఏదో డయాబెటిక్ రోగం ఏదో ఉంది ఆయనకి, కానీ మహాజ్ఞాని, అద్వైత జ్ఞాని, ఆత్మానుభవం పొందినటువంటి వాడు. ఆయన పేరు కూడా చెప్పడం లేదు కావాలనే. ఆ మహానుభావుడి దగ్గరికి ఎప్పుడో నేను శివరాత్రి నాడు వెళ్ళాను. మా గురుగారు లేరు భౌతికంగా. ఆ మహానుభావుని పొద్దున చూడడానికి వెళ్ళి శివరాత్రి నాడు వెళ్ళి, స్వామీజీ శివరాత్రి నాడు శివుడు దర్శనం కోసం వచ్చానన్నారు ఆయన చూస్తూ. ఆయన మాట్లాడలేదు, గంభీరంగా కూర్చున్నాడు. ఆయన కూర్చుని అన్నారు. మహా అద్వైతి, అమ్మో, ఆయనకు అసలు ఇవన్నీ చాలా అతీతంగా ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనకి ఆ రోజు ఎవరో అమ్మగారు 7:30కి వెళ్ళాను. 7:30కే ఓ ఇడ్లీలు, ఓ పెద్ద ఒక పళ్ళెం ఆయన దగ్గర ఉంది. చిన్న గుడిసెలో ఉండేవాడు ఆయన. చిన్న చాలా చిన్న గది, 10x10 లేదా 8x10 మొత్తం అంత చిన్న గదిలో ఉండేవాడు, తపస్సు చేసుకుంటాడు.
పెద్ద ప్లేట్ ఒకటి ఎవరో స్టీల్ ప్లేట్ ముందు అక్కడ ఉంది తెచ్చిపెట్టాడు ఆయన. అందులో ఆవిడెవరు పట్టుకొచ్చారు, ఇడ్లీలు పట్టుకొచ్చారు. ఇడ్లీలు సాంబారు బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు శివరాత్రి నాడు. శివరాత్రి నాడు ఇడ్లీలు 5-6 ఇడ్లీలు 7 ఇడ్లీలు 8 ఇడ్లీలు పెట్టెలో పెట్టి దాని సాంబార్ పోసాడు ఆయన. మొత్తం ఆయనే పోసారు స్వామీజీ. పోసి కుర్చీ లాక్కో కుర్చీ అన్నారు. నాకు దగ్గర కూర్చున్నాను. తినన్నారు. నేను ప్లేట్ చెంచా ఎదుగుతాను. ఎలా తినాలి? చెంచాతో తీసుకుని కోటి చేతిలో వేసుకుని తిందాం అనుకున్నాను. అలా అక్కర్లేదు, నువ్వు నేను ఒకటే, అదే చేతితో తిను, నేను ఈ చేతితో తింటాను, నువ్వు అదే ప్లేట్లో చేయబెట్టు, శుభ్రంగా తిను, హాయిగా తిను అన్నారు. లేదు స్వామిజీ అన్నాను. నోరు మీ అన్నాడు ఆయన. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, యూ అండ్ ఐ ఆర్ వన్ అని చెప్తున్నాను కదా, తినన్నారు. ఆయనతో పాటే తిన్నాను. తిన్న తర్వాత అప్పుడు ఆయన చెప్పారు నాకు, మీరందరూ మీరు ఫాలో చేయమని చెప్పడం లేదు, ఈ స్థితిని పొందినటువంటి వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. మనం వదలకూడదు ఇవన్నీ కూడా. ఆయన ఏమన్నారు? ఆయన ఏమిటి శివరాత్రి ఇవ్వాలన్నారు. అవును స్వామి శివరాత్రి. శివుడు ఏమిటి, రాత్రి ఏమిటి అని అడిగాడు ఆయన. అని చదువుకున్న వాడివి నువ్వు కూడా ఇలా పడిపోతే ఎలాగా అన్నాడు. నేనేం చేశాను స్వామి, శివరాత్రి ఏంట్రా శివరాత్రి, శివుడు అనేటువంటి వాడు నిత్యం ప్రకాశిస్తున్నటువంటి తత్వం, వాడికి రాత్రి ఉండదు. ఆ తత్వంలో నువ్వు జాగరూకతో మెలకువతో ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఆ స్థితిలో ఉన్న వాడికి పండగలు పబ్బాలు ఏమిటి, నిత్యం వాడు ఉన్నాడు కదా, అక్కడూ కూర్చో అన్నాడు. అది అర్థం చేసుకో, అది అసలైన శివతత్వం తెలుసుకోవాలంటే. సంవత్సరానికి వచ్చే శివరాత్రి నాడు జాగరణ చేస్తాను, అభిషేకం చేస్తాను అని కాదు. నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు, నువ్వు ఈ స్థితిలో ఉండాలి. నేను ఎలా అలా కూర్చో అన్నాడు. అందరికీ అసాధ్యం అది, అది ఒప్పుకుంటారు. అందరూ చేయమని కూడా చెప్పలేదు ఆయన. అంటే నాకేం చెప్పారు, శివరాత్రి కాకుండా శివతత్వంలోనే మునిగిపోయి ఆ శివుడుగానే ఉంటూ అలా ఉండు అని నేను అనుకున్నా కదా. ఎవరికి ఉపదేశిస్తాడు గురువు? అందరికీ వర్తించదుగా. మనం చెప్పుకున్నాం. వీళ్ళు ఎలా ఉంటారంటే ఆ నిష్ణ ఈ కాల పరిమితానికి, ఈ కాలానికి, దీనికి అన్నిటికీ అతీతం. శుద్ధ చైతన్య స్వరూపులు వాడు. ఎటువంటి బంధం, అందుకే పరిముచ్చంతి అంటే దీనికి ఒక అర్థం ఇది, పరిముచ్చంతి. అసలు ఎటువంటి కండిషన్స్ లేవు వాళ్ళలో. శుద్ధ చైతన్యమే అది, అక్కడ చైతన్యం ఉన్నది అక్కడ. అలా మనం ఉన్నాం అనుకోండి, అది ఏబ్రాస్తనం అంటాం. ఎందుకని మనకు ఒక నిష్ఠ ఉండాలి, మనకు ఒక ఆచారం ఉండాలి. ఎందుకని అవన్నీ మనకు అవసరం. ఎందుకంటే మనకు మనసు ఇంకా శుద్ధం అవ్వాలి, అంతఃకరణ శుద్ధిగా కావాలి. ఇవన్నీ మనం ఆచరించాలి. ఇంకొకటి ఏమిటి, మన సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి మన చూస్తూ అనుకరించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు మహాజ్ఞానులు అయినప్పటికీ కూడా ఇవన్నీ ఆచరించి చూపించాలి. ఎందుకని మిమ్మల్ని చూస్తూ అనుకరిస్తూ జీవించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని సద్వినియోగం సద్మార్గంలో పెట్టడానికి ఇది మీ బాధ్యతగా ఆచరించి చూపించాలి. కాబట్టి యద్యత్ ఆచరతి శ్రేష్ఠ పురుష అన్నాడు కృష్ణుడు గీతలో. కాబట్టి ఇవన్నీ చేయాలి. ఆయన కొండ మీద కూర్చునేవాడు ఆయన. బట్ ఆ స్థితి ఆయన పొందాడు అంటే ఏది ఎన్ని జన్మల సాధనం అది. కాబట్టి ఆయన తపస్సు ద్వారా అటువంటి కర్మలు అసలు ఏమీ లేవు ఆయనకి, అటువంటి బాధ్యత లేవు. ఆయన ఉండడమే బ్లెస్సింగ్. రమణ మహర్షి అంటారు కదా, అలా ఉండడమే అనుగ్రహం ప్రపంచానికి. వాళ్ళు మౌనంగా చేసేటువంటి సేవ చాలా ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెప్తేవారు రమణ మహర్షులు వారు. చూసారా? కాబట్టి ఇటువంటి ఈ బ్రహ్మ విద్యకి నానా సంకల్పాలు, తర్వాత సిద్ధాంతాలు, విధి నిషేధాలతో కూడుకున్నటువంటి కర్తృత్వ భావంతో కూడుకుని భోక్తృత్వ భావంతో కూడుకున్నటువంటి కర్మ ఎక్కడ? ఇవన్నిటి లేకుండా శుద్ధమైనటువంటి ఆ జ్ఞానస్వరూపం ఎక్కడ? దీనికి అసలు పొంతే లేదు. ఇవి రెండు కలపడం కష్టం. దీనికి అసలు కాలపరిమితమే లేదు కదా. కాల నియమం లేదు కదా. ఏ నిమిత్తంలో అభ్యసించి అది నియమాలు లేవు కదా. కాబట్టి ఈ కాలానికి పరిమితమైనటువంటిది కాదు. కాబట్టి సర్వవ్యాప్తమైనటువంటిది, సర్వకాల సర్వవస్థలో అటువంటి తత్వాన్ని ఆ స్థితిలో ఉండడం అనేటువంటిదే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ మన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం హెచ్చరిస్తున్నాను. దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ అటాక్స్ అంటాం. ఏదో పూనకం వచ్చినట్టు
ఇలా అయిపోతా, అలా అవ్వదు. అది పిచ్చిదనం అయిపోతుంది, మనసు ఇంకా దరిద్రం తయారవుతుంది. అందుకే స్టడీ గ్రోత్ ఉండాలి ఎప్పుడు కూడా. ఒక పూనకం వచ్చినట్టు ఇవాళే నేను సన్యాసం తీసుకుంటాను, ఇవాళ నుంచి నేను ఒకటే పూట భోజనం చేస్తాను, ఇవాళ నుంచి నేను ఇలా చేయను, అలా కాదు కదా. అలా ఏంటి సాధన అవ్వదు. మాకు ఒక బ్రహ్మచారి ఉండేవాట, నాకు తెలీదు, ఇది 81, 82 ఆ రోజుల్లో ఇప్పుడు మొత్తానికి హిందీ చిన్న మిషన్ సిద్ధబరి ఆశ్రమంలో ఓ వేదాంత అభ్యాసానికి వచ్చినటువంటి బ్రహ్మచారుల విద్యార్థులలో ఒక విద్యార్థి ఎవరో ఆర్మీ ఆఫీసర్ కొడుకుట, ఆయన ఎవరో విన్నానంత, వినికిడే, నేను చూడలేదు. అప్పుడు గురుదేవులు ఉన్నారు అప్పుడు. అసలు ఆయన ఆచార్యులు వేరు, సిద్ధబరి ఆచార్యులు వేరు. ఒక రోజు ఏమైంది, ఒక బ్రహ్మచారి గారు ఆశ్రమంలో మిస్సింగ్, తెల్ల బట్టలు వేసుకుంటారు కోర్సులో, అంతా ముండనము, ఒక ఈ శిఖ, తర్వాత తెల్ల బట్టలు, అవన్నీ వెతికారు, ఎక్కడికి వెళ్ళినా కనబడలేదు, బయటకు వెళ్ళిపోయడం అంటే ఏం లేదు, సామాన్లు అలాగే ఉన్న రూమ్ లో. మొత్తానికి వాళ్ళ నాన్నగారికి చెప్పారు, అది మీ అబ్బాయి కనబడట్లేదు. ఆయన వచ్చాడు, లబోదిబోమన్నాడు, ఎక్కడ పడేది లేదు. ఓ 4-5 రోజుల తర్వాత వాళ్ళు ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కడో తిరుగుతూ, ఆ కొండల్లో హిమాచల్ ధర్మశాల పైన కొండల్లో తిరుగుతూ ఒక బ్రహ్మచారి గారు పడిపోయి ఉన్నట్టు, శోష తప్పి, ఈ తెల్ల బట్టలు వేసుకుని మూర్చబడి ఎలా ఉన్నాడు కొండల్లో, ఎక్కడో మంచు కొండల్లో ఎక్కడో. ఇవి ఆర్మీ వాళ్ళు ఏదో పనులు వెతుకుతూ వీడిని ఎవరో పట్టుకొచ్చి, ఇదే పడిపోయి ఎవడో బ్రహ్మచారి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని కనుక్కుంటే బ్రహ్మచారి బట్టలు ఉన్నాయి, పిల్లక ఉంది, ఏదో ఆశ్రమం కనుక్కోగా ఆ చిన్న మిషన్ సిద్ధబరి ఆశ్రమం ఉండే. అప్పుడు గురుదేవులు అన్నారట ఆయనతోటి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ బ్రహ్మచారి, గో హోమ్ అన్నారు, అంతే. అని గెలిపాడు, పంపించారు వెనక్కి. నువ్వు కోర్సుగా ఉండడానికి అర్హత నీకు లేదు. సమత్వము ఉండాలి కానీ యోగ ఉచ్యతే, కానీ అది లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం చెప్పుకున్నదంతా కూడా లక్ష్యమే. ఆ బ్రహ్మజ్ఞానం ద్వారా ఆ స్థితికి చేరాలి అన్నటువంటి మనసులో ఆ ఒక ముద్ర, ఒక చిత్రాన్ని ముద్రించుకోవాలి, ఎక్కడో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అది అవ్వాలి. అది పెట్టుకుంటే మనం సరిగ్గా దేనిలో కూడాను ఇరుక్కోకుండా తిరుగుతాం. ప్రయాణం చేస్తున్నామండి, దూర ప్రయాణం. మన ఇక్కడ ఢిల్లీలో రైలు ఎక్కాను, మీ బెంగళూరు రావాలి, చర్మగారిని కలవడానికి బెంగళూరు రావాలి. ఢిల్లీ నుంచి బెంగళూరు రైలు ఎక్కాను, నా లక్ష్యం ఏంటి, చర్మగారిని కలవాలి. ఎక్కడ, బెంగళూరులో. ఎక్కడ దిగాలి, బెంగళూరు దిగాలి. అలా అని మధ్య దిక్కోవడం దిగచ్చు, ఆయన కొనుక్కోవచ్చు, తాగొచ్చు, తినచ్చు. పాతకాలంలో నీళ్లు పట్టుకునే వాళ్ళు, ఇప్పుడు అక్కర్లేదు, బాటిల్ కొనుక్కుంటాం. ఏదైనా ఆకలిస్తున్నది, ఏదో బాగుంది, అదే బాగుంది, ఉప్మా ఇడ్లీ వేడిగా ఉన్నాయి, ఆవిరి వస్తున్నది ఒక స్టేషన్లోంచి, కొనుక్కొని తిందామంటే దిగచ్చు, కొనుక్కోవచ్చు, తినచ్చు, అన్నీ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ మర్చిపోకూడదు రైలు. కాబట్టి ఈ బెంగళూరు వెళ్ళాలి అనేటువంటి ఒక ధ్యాస ఎలాగైతే ప్రయాణం అన్నంతసేపు అది మర్చిపోకుండా ఉంటామో, వ్యవహారం సాగుతుంది, కానీ ఏ వ్యవహారం పట్ల రాగము ద్వేషము లేకుండా ఉంటాం. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినా ఏమనుకుంటాం, ఎందుకులేండి వీడితో గొడవ, మనకి రేపు పొద్దు దీపేవాళ్ళం, వాడి బతుకు వాడిది, వాడి రూటర్ అది. ఎందుకు కాబట్టి ప్రత్యేకించి రాగద్వేషాలు పెంచుకోవడం, ఏమయ్యా రార్థాంతాలు చేసుకోకుండా ఉంటాం. ఎందుకని, లక్ష్యం అది కాబట్టి. ఆ ముద్ర పెట్టుకోవాలి మనసులో, పెట్టుకుని వ్యవహరించాలి. అది వైరాగ్యాన్ని కలిగిస్తుంది, మెల్లమెల్లగా అంటే అసంగత్వాన్ని కలిగిస్తుంది. అది. కానీ మరి ఒక ప్రశ్న అడుగుతా పూర్వపక్షి, మరి అలా అంటారు ఏమిటండి, గృహస్థుల్లో చాలా మంది బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తలు ఉన్నారు కదా, బ్రహ్మ విద్యను బోధించే ఆచార్యులు కూడా ఉన్నారు కదా, మీరు అలా చెప్తారంటే మమ్మల్ని అవమానిస్తున్నారు ఏమిటి అంటాడు ఆయన. పూర్వపక్షి ప్రశ్న. దానికి సమాధానం చెప్తారు శంకరాచార్యులు గారు. అది రేపు మనం చూద్దాం. ఒకప్పుడు 3-4 నిమిషాలు ఎక్కువ అవుతుంది, నన్ను ఆక్షేపించద్దు. ఎందుకంటే ఒక భావాన్ని ఎండ్ చేయడానికి ఒక 5-6 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు ఎక్కువైనా కూడా ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. सद्गुरुनाथ महाराज की जय. समस्त गुरु परंपरा की जय.